హలో అండి. నిన్న వీడియోస్ చూసారు కదా! నిన్న మొన్న వీడియోస్ అందులోని పావురం వచ్చింది. దానికి చిన్న లిటిల్ బిట్ ఆపరేషన్ చేశానని చెప్పాను కదా! నైట్ ఏమైందంటే అది మన కారు మీదకొచ్చి ఓ తెగ తిరిగేస్తుందనమాట. చాలా సార్లు తగిలి చూసారు కానీ మా అత్తయ్య తగిలారు, మా ఆయన తగిలారు అసలు వెళ్ళట్లేదనమాట. ఇంక అందుకని చెప్పేసి నేను బలవంతంగా పట్టేసుకొని మేడ మీద పెట్టేసా తీసుకెళ్ళిన తర్వాత చక్కగా అటు ఇటు తిరిగింది బాగానే చేతి మీద చూడండి అస్సలు ఎగరట్లేదు. అస్సలు భయమే లేదనమాట. బుర్ర అటు ఇటు తిప్పి మరి ఎలా చూస్తుందో చక్కగాని అలా మొహం వైపు చూస్తూనే ఉంది. అసలు ముందైతే కొద్దిగా వాటర్ పడదామని చెప్పేసి ట్రై చేశాను. వాటర్ పెట్టాను కానీ అస్సలు టచ్ చేయలేదు. ఇంక అందుకని చెప్పేసి రైస్ కూడా తీసుకొచ్చి కొద్దిగా ప్లేట్లో 2 ప్లేట్లలో కొద్దిగా వాటర్ కొద్దిగా రైస్ పెట్టేసి తింటే వీళ్ళంత మానే అని చెప్పేసి చాలాసేపు ట్రై చేశాను అనమాట. తిను అని చెప్పేసి తీసుకెళ్ళి బలవంతంగా పెట్టి తినిపించడం ట్రై చేశాను కానీ అస్సలు తినలేదు. అంటే మరి దానికి తినడానికి ఇంట్రెస్ట్ లేదు ఏంటో చూడండి. ప్లేట్ చూసేసి పక్క వెళ్ళిపోతుంది. చూడండి చాలాసేపు అటు ఇటు తిరిగి మేడపైన చేతికి దొరకకుండా పరిగెట్టడానికి ట్రై చేసింది. పాపం దొరికిపోయేది అనుకోండి. సో నేను గమనించింది ఏంటంటే అంతసేపు ఆటల్లో కూడా పైకి చూస్తుంది అనమాట. పైకి అలా చూస్తుంది బుర్ర ఇలా ఎగరేసి. ఇంకా పైకి ఎక్కడికన్నా వెళ్ళి కూర్చోాలనుకుంటుందేమో సరే అని చెప్పేసి మళ్ళీ ముష్టి ఐడియా వచ్చిందనమాట. అదేంటంటే ఇది కార్కి అద్దాలకి అడ్డు పెట్టేదనమాట. మెస్ టైప్లో ఉంటుంది. సో దీన్ని తీసుకొచ్చి ఎదుగుండి గట్టి మీద పెట్టాను. ఏమో కూర్చుంటుందేమో కొద్దిగా మెత్తగా బాగుంటుంది కదా. ఒకవేళ ఇది అలవాటు అయితే అక్కడ వాటర్ అండ్ రైస్ పెట్టాం కదా అక్కడ పెట్టచ్చు దీన్ని. సో తింటదేమో చూద్దాం అన్న ఉద్దేశంతో నేను అనుకున్నాను. కానీ అది అస్సలు మాటే వినలేదు చూడండి. దాని మీద కూర్చొని కూడా అలాగే పైకి చూస్తుంది. ఇంకా సరేలేదు దీంతో ఇంకా పని వేయాలి కదా అని చెప్పేసి ఇంకా దాన్ని పక్కకు పంపించేసి పక్కకెళ్ళు అని చెప్పేసి పక్కకు పంపిస్తే వెళ్ళదంట. ఇంక అందుకని చెప్పేసి చేత్తో తీసి పక్కన పెట్టేసి ఆ మెష్ ఉంది కదండి ఆ బ్లాక్ కలర్ది అది తీసుకెళ్ళి దానికి ఎక్కడైతే ఫుడ్ వాటర్ అరేంజ్ చేశానో అక్కడ కింద సెట్ చేసేసాను అనమాట. ఎందుకు చెప్పండి అది కూర్చోదంట. అగోండి వెళ్ళిపోయింది. మరి ఇంకా ఆ మాత్రం దానికి ఎందుకు చెప్పండి. ఇంకా అందుకని చెప్పేసి నేను తీసేసి కిందన పెట్టాను అక్కడ. ఏమో తింటది కదా అని చెప్పేసి ఈలోపు ఆడుకొని నిహాల్ వచ్చాడు. వచ్చిన తర్వాత మేడ మీద తీసుకెళ్ళి చూపించాను అనమాట. ఒరే పావురం తీసుకొచ్చాను పైకి అని చెప్పేసి. ఇంక వీడిని చూసి ఇంక పరుగు అనమాట. ఎందుకంటే కింద భయపెట్టేశారు కదండి పిల్లలందరూ కలిసేసి. ఇంకా అందుకని చెప్పేసి పాపం పరిగెట్టేసింది. నేను పట్టుకొని అడిగిస్తే ఆడాడు కొంచెంసేపు కానీ భయపడి నైట్ ఇంకా వదిలేసి మార్నింగ్ వచ్చి దెబ్బలవి ఉన్నాయి కదా అక్కడ పసుపది పెడదాం అని చెప్పేసి ఇంక వదిలేసామండి నైట్. ఏం చేస్తే చేసుకొని అని చెప్పేసి కట్టలేదనమాట తాడేమిని. ఉదయాన్నే లేసి వచ్చి చూశానండి మేడంతా వెతకనే నాకు ఎక్కడ కనిపించలేదు. సరేలే వెళ్ళిపోయింది అని చెప్పేసి బాధపడ్డాను. కానీ వెళ్ళిపోయింది ఎగిరింది కదా అని చెప్పేసి కొద్దిగా హ్యాపీగా ఫీల్ అయ్యాను. చూద్దాం నెక్స్ట్ ఎప్పుడైనా కనిపిస్తే మళ్ళీ హాయ్ చెప్పొచ్చు. ఓకేనా. ప్రజెంట్ అయితే నేను మీ అందరికీ బాయ్ చెప్పేస్తాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ చెప్పు బాయ్. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్.